గనుక దేవునికి భయపడవా? దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే చెప్తున్నాడు. చూడండి, అరే నీకైతే నాకు ఇది న్యాయమేరా. ఎంతో మందిని చంపాం, ఎంతో మందిని దొంగిలించాం, మనం ఎంతో మందిని కొట్టాం, ఎంతో మందిని తిట్టాం రా. నీకు నాకు ఈ మరణ శిక్ష న్యాయమే, కానీ ఈయనకి ఇది న్యాయం కాదు అని చెప్తున్నాడు. చూడు, మనము చేసిన వాటికి తగిన ఫలమును పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి అప్పుడు ప్రభుతో మాట్లాడుతూ అంటున్నాడు, ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక అద్భుతం జరిగిందండి అక్కడ. ఏంటి అద్భుతం అని అంటే, కరుడు గట్టినటువంటి ఒక తీవ్రవాదిలో మారు మనస్సు వచ్చేసింది. కరుడు గట్టిన ఒక తీవ్రవాదిలో మారు మనసు వచ్చేసింది. ఉదయం 9 గంటలకు ఆయన్ని తిట్టాడు, మధ్యాహ్నం 3 గంటలకి ప్రభువారు మరణించడానికి ముందు 12 గంటలకు అన్నాడు, 1 గంటకు అన్నాడు, 2 గంటలకు అన్నాడు, ఆ మాట మనకి తెలియదు. కానీ ఖచ్చితంగా ప్రభువారు వాడికి చెబుతున్నారు, నువ్వు మారు మనసు పొందుకున్నావు గనుక నేడు నీవు నాతో కూడా ఎక్కడుంటావు? మోక్షానికి వస్తావు, స్వర్గానికి వస్తావు, పరలోకానికి వస్తావు. 9 గంటలంటే సుమారు ఈ 6 గంటల వ్యవధిలో అతనికి మారు మనసు ఎలా వచ్చింది? ఇది ప్రశ్న. 9 గంటల నుంచి 3 గంటల ఈ సిలువ మీద వేలాడుతున్న ఈ కొట్లాట్లో ఈ దొంగకి, కరుడుగట్టిన ఈ దొంగకి మారు మనసు ఎలా వచ్చింది? ఆలోచించాలి మనం. ఎంత భయంకరమైన వ్యక్తి అండి అతను. మనతో పోల్చుకుంటే, నిజంగా అతనితో పోల్చుకుంటే మనం చాలా బెటర్. అతనిలాగా మనమేమి హత్యలు చేయలేదు, అతనిలాగా మనమేమి దొంగతనాలు చేయలేదు, అతనిలాగా మనమేమి ఎవరిని కొట్టలేదు, తిట్టలేదు. అతనికి ప్రభుత్వం విధించిన శిక్షగా మనకి ఏ ప్రభుత్వాలు మరణ శిక్ష విధించలేదు. మనకన్నా చాలా చాలా కరుడు గట్టినటువంటి తీవ్రవాద అతను. ఎలా అతనికి మారు మనసు వచ్చింది అన్నది మనం చూసినప్పుడు ఆ కేసులో మనకు ఒక విషయం అర్థం కావాలి. దీన్ని చదువుతున్నప్పుడు అతను ఒక విషయం మీద దృష్టి పెట్టాడు, అదే మాట్లాడుతున్నాడు. పక్కనున్న వాడితో, పక్కనున్న దొంగతో వాడు అదే మాట్లాడుతున్నాడు. ఇద్దరు, ఒక అతను మిస్ అయ్యింది, మరొక అతను క్యాచ్ చేసింది. ఈరోజు మనకి చెబుతున్నది ఏంటి అని అంటే, అతను చెప్పినటువంటి ఒక గోల్డెన్ వర్డ్ అండి. అక్కడ ఏం మాట్లాడుతున్నాడు అంటే, దేవునికి భయపడవా, దేవునికి భయపడవా. అంటే ఇప్పుడు ఈ సిలువ మీద ఉన్న ఒక దొంగ, చాలామంది బైబిల్ వ్యాఖ్యానకర్తలు అన్నారు కుడివైపున ఉన్న దొంగ అయి ఉండొచ్చు అని అన్నారు. మరి కుడివైపున ఉన్న దొంగకు మారు మనసు వచ్చిందో, ఎడం వైపున ఉన్న దొంగకి మారు మనసు వచ్చిందో మనకి తెలియదు. కానీ ఎందుకంటే కుడివైపున గొర్రెలు, ఎడం వైపున మేకలు అన్నాడు కాబట్టి తీర్పులో మేబీ కుడివైపున ఉన్న దొంగకి వచ్చి ఉండొచ్చు అని అన్నారు. పోన్లే, ఏ వైపున ఉన్న దొంగకు వచ్చిందో మారు మనసు తెలియదు. కానీ ఒకటి మాత్రం పక్కా ఏంటనంటే, మారు మనసు వచ్చింది కాబట్టే యేసుక్రీస్తు వారు అతన్ని పరదేశుకి తీసుకెళ్తానని చెప్పారు. కాబట్టి కరుడు గట్టిన ఈ తీవ్రవాది కొన్ని గంటల్లో ఎలా మారాడు అని అంటే, అతను ఒక విషయం మీద దృష్టి పెట్టాడు. అదే అతను దేవునికి భయపడడం మొదలుపెట్టాడు. ఆయన మనతో చెబుతున్నాడు, ఒకవేళ నువ్వు మారాలి, నీకు కూడా మారు మనసు కావాలి, నీకు కూడా ఇలాగే కొన్ని గంటల్లోనే నేను కూడా మారాలి అని నువ్వు అనుకుంటే, సంగమా దేని మీదట మనం దృష్టి పెట్టాలి? దేవునికి భయపడుట మీద మనం దృష్టి పెట్టాలి. దేవునికి భయపడుట మీద దృష్టి పెడితే మారు మనసు వస్తుందా అంటే వస్తుంది. బైబిల్లో చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. భయపడుట వలన భక్తి వస్తుంది, భయపడుట వలన దేవునికి దగ్గరగా జీవిస్తాం, భయపడుట వలన ఇలాంటి విషయాలు బైబిల్లో చాలా రాయబడ్డాయి. మీకు వచనాల మీద అవగాహన ఉంది కనుక నేను మీకు చెప్పట్లేదు. కానీ మన దృష్టి కోణం దేని మీద ఉండాలి అని అంటే, జారిపోతున్న మనం, పడిపోతున్న మనం, ఊగిసలాడుతున్న మనం, ఈ మారు మనసు విషయంలో మీ దృష్టి కోణాన్ని దయచేసి దేవుని మీద పెట్టండి.
దేవుని మీద పెట్టండి, ఆయనకు భయపడుట మీద మీ మనస్సును నిలపండి. ఆటోమేటిక్గా మనలో చేంజెస్ అన్నవి ప్రారంభమవుతాయి. మీరు ఎలా చెప్పగలరనంటే, సిలువలో ఉన్న కరుడు గట్టిన దొంగే మారిపోయాడు దేవుని యొక్క భయం మీద దృష్టి పెట్టి. అలాంటి ఒక ఉగ్రవాది, తీవ్రవాదే మారాడు. నేనెంత మీరెంత మారడం గంటల వ్యవధిలో, రోజులు కూడా కాదండి, గంటల వ్యవధిలో మారిపోయాడు అతను. కాబట్టి మనం మారడం చాలా తేలిక, భయపడాల్సిన పని లేదు. నేను మారట్లేదు, ఈ వ్యసనాలకి నేను బానిస అయిపోయాను, లేకపోతే ఈ అలవాట్లకు నేను బానిస అయిపోయాను, నేను మారలేకపోతున్నానని భయపడక్కర్లేదు. మరలా మనకి మారు మనసు రావాలి అని అంటే మీ దృష్టికోణాన్ని సంగమా దేవునికి భయపడడం మీద పెట్టండి. ఆటోమేటిక్గా భయం ఎప్పుడైతే ఆయన మీద మన దృష్టికోణాన్ని ఉంచుతామో మన మనసులో మార్పు అన్నది ప్రారంభమవుద్ది. కానీ ఈరోజు బాధ ఏంటనంటే, మనం మనుషులకి భయపడతాం తప్ప, చెప్పండి, దేవునికి మాత్రం భయపడం. ఎవరికి భయపడతాం? మనుషులకు మాత్రం భయపడతాం. అందుకే మనుషుల ముందు మాత్రం చాలా పరిశుద్ధంగా ఉంటాం, మనుషుల ముందు చాలా పరిశుద్ధంగా ఉంటాం. ఇక్కడ గుంపుగా కూర్చుని ఉన్నాం, సుమారు ఒక 300 మంది దగ్గరగా ఉండొచ్చు, కూర్చుని ఉన్నాం కదా. ఇక్కడ ఎవడైనా బూతులు తిడతాడా? ఇందులోంచి లేచి చెప్పండి. ఇక్కడ ఎవరైనా మందు తాగుతాడా బాటిల్ తెచ్చుకుని? చెప్పండి. ఇక్కడ ఎవడైనా సెల్ ఫోన్లో చెడ్డ వీడియోలు చూస్తాడా? ఇక్కడ ఎవరు గొడవ పెట్టుకోం, ఎవరు బూతు మాటలు మాట్లాడం. ఇక్కడ చాలా పద్ధతిగా ఉంటాం. కానీ ఇక్కడున్న ఈ పద్ధతి ఒంటరిగా వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఉంటుందండి. ఇదే మనుషులు ఇక్కడ స్తుతిగానాలు చేసిన వాళ్ళు, ఇక్కడ బూతులు మాట్లాడకూడదని చెప్పిన వాళ్ళు, ఇదే మనుషులు ఇంటికి వెళ్ళిన తర్వాత అత్తగారిని తిట్టే కోడళ్ళు మనలోనే ఉన్నారు. కోడల్లో కొడుకులు చచ్చిపోవాలనుకునే తల్లులు కూడా మనలోనే ఉన్నారు. అన్నను తిట్టే తమ్ముళ్ళు, తమ్ముడు తిట్టే అన్నలు, పాస్టర్ని తిట్టే విశ్వాసుల మీద అరిచే పాస్టర్లు అందరూ మనలోనే ఉన్నారు. కానీ ఈ స్థలంలో మాత్రం నోట్లో వేలు పెడితే కొరకనట్టుగా ఉంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత నిజ స్వరూపాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఒకసారి మీరుగా ఆలోచించండి. ఇంటికి వెళ్ళిన తర్వాత తాగిపడిపోయేవాడు తాగిపడిపోతాడు, తిరిగిపడిపోతాడు, తిట్టేవాడు తిడతాడు, కొట్టేవాడు కొడతాడు. ఎందుకు? ఇక్కడ బాగున్న మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఎందుకు బాగుంటలేదనంటే, ఇక్కడ మనిషికి భయపడుతున్నాం, మనిషికి సిగ్గుపడుతున్నాం, పరువు గురించి పాకులాడుతున్నాం. ఇక్కడ అదే ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరూ లేరు, మన నిజస్వరూపాన్ని చూపిస్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు దాని మీద దృష్టి పెట్టండి అని అంటున్నాడు. అరే పిచ్చోళ్ళారా, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరూ చూడరులే అని అనుకోకండి, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఎవరూ చూడరులే అని అనుకోకండి, చేలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరూ చూడరులే అని అనుకోకండి. ఓ భక్తుడు చెప్తాడు, మనిషి అనుకుంటాడట 4 కోణాలు చూసుకుంటాడట. అంటే ఇటు చూస్తాడు, ఇటు చూస్తాడు, ఇటు చూస్తాడు, ఇటు చూస్తాడు. ఆ భక్తుడు చెప్పిన మాట ఏంటంటే, 4 కోణాలు చూసావు, ఈ 4 లేరు అని తప్పు చేసావు. కానీ నువ్వు చూడాల్సింది 4 కాదు. చెప్పండి, దేన్ని చూడాలి? పైకి చూడాలట. దేన్ని చూడాలి? పైకి చూడాలి. పైకి చూస్తే ఆకాశం నుంచి సర్వే చేస్తున్నాడు ఎవరైనా మనల్ని కన్నోడు ఆకాశం నుండి చేస్తున్నాడు సర్వే. ఇప్పుడు ఆకాశం నుండి సర్వే చేస్తూ ఉంటే ఆయన కనుదృష్టిని దాటుకుని ఎక్కడైనా మనం తప్పు చేయగలమా? ఎక్కడైనా బూతులు మాట్లాడగలమా? ఎక్కడైనా మందు తాగగలమా? ఎక్కడైనా వ్యభిచారం చేయగలమా? మన దృష్టి ఆయన మీద పెడితే. ఎందుకంటే సర్వే ఎక్కడి నుంచి జరుగుతుంది? ఆకాశం నుంచి జరుగుతుంది సర్వే. నువ్వు ఆయన కనుదృష్టిని దాటే ప్రదేశం ఒక్కడు కూడా లేదండి, ఒక్కడు కూడా లేదు. దావీదు భక్తుడు అందుకే అంటాడు, మాట నా నోట రాకమునిపే అది నీకు తెలిసే ఉన్నది. కడుపులో లోనున్నటువంటి మాట, అంటే హృదయంలో ఉన్నటువంటి ఆ మాట నోట్లోకి రావడానికి ముందే దావీదు భక్తుడు ఒప్పుకుంటున్నాడు, అది నీకు తెలుసు కదయ్యా అంటున్నాడు. అంటే మనం ఏం మాట్లాడతామో తర్వాత కూడా గ్రహించేటటువంటి క్యాపబిలిటీ కలిగిన వాడిని నమ్ముకున్నాం మనం. సిలువ మీద ఉన్న దొంగ
ఆ భయాన్ని దాని మీద పెట్టాడండి. అందుకే కరుడు గట్టినటువంటి ఆ దొంగ మారిపోయాడు, అతనికి మారు మనసు వచ్చింది. చిన్న విషయం కాదు. మనిషి మారడు 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 అని అంటే ఎప్పటికీ మారడు. కానీ మనిషి మారతాడు. ఎప్పుడు మారతాడనంటే దృష్టి పెట్టాల్సినటువంటి విషయాల మీద దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టాల్సినటువంటి విషయాల మీద. అందుకే దృష్టి పెట్టండి. దేని మీద దృష్టి పెట్టాలి? నన్ను దేవుడు చూస్తున్నాడు అన్న విషయం మీద దృష్టి పెట్టాలి. నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన ఉన్నాడు, క్రైస్తవుడే, దేవుణ్ణి నమ్ముకున్నాడు. దేవుణ్ణి నమ్ముకుని అతను మందు అలవాటైపోయి ఉన్నాడో విడిచిపెట్టలేకపోతున్నాడు ఆ అలవాటుని. ఆయన ఏం చేసేవాడు అంటే ఆ మందు సీసాలు తెచ్చుకుని ఇంట్లోని ఆ కిటికీలు పైన పోస్తారు కదండి బల్లలో, ఆ బల్లల మీద పెట్టాడు మందు బాటిల్ తెచ్చుకుని. ఓ రోజు దాని మీద చూసాం మేము. దాని మీద చూస్తే మందు బాటిల్ ఉన్నాయి. నేను అడిగిన ఆయన్ని, ఎందుకు ఇక్కడ పెట్టుకున్నారు అంటే, మీరు ఇంకా తాగుడు మానలేదనంటే, నేను తాగుడు మానలేకపోతున్నాను, ఇంకా ఆ వ్యసనంలోనే నేను ఉండిపోయాను అంటున్నాడు. మరి ఆదివారం సన్నిధికి వెళ్తున్నావు కదా, మరి ఎలాగా ఏంటి అని అంటే, మానలేకపోతున్నాను, మరి నిన్నేం చేయమంటావు అని అంటున్నాడు. మరి ఇంట్లో ఎవరైనా చూస్తే అని అన్నప్పుడు చెప్తున్నాడు, ఎవరో చూడకుండానే కదా పైనట్టని అంటున్నాడు. భార్య చూడకూడదు, బిడ్డలు చూడకూడదు, ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరో చూడ నుంచి తెచ్చుకుని ఏ రోజు కావాలితో ఆ రోజు తాగుతాడట. ఒక 5-6 బాటిల్ పెట్టుకున్నాడు పైన. లేకపోతే కొడుకులు చూస్తారో కూతుళ్ళు చూస్తారన్న అదే దృష్టిని దేవుడు చూస్తాడని పెట్టుకుంటే, భార్యకి భయపడే కదా పైన పెట్టాడు, ఇంట్లో ఉన్న మనుషులకి భయపడే కదా పైన దాచుకున్నాడు. అంటే భయపడుతున్నాడు ఎవరికి? మనిషికి భయపడుతున్నాడు. ఇప్పుడు అదే మనిషి పైన ఉన్నవాడు చూస్తున్నాడు. పైన ఉన్నవాడు స్లాబ్ అడ్డుండదు అతనికే. పైన ఎన్ని అంతస్తులు ఉన్నాయనికి అడ్డుండో, ఆయన కను దృష్టికి అడ్డుగా ఉండేది ఏదీ లేదు. పాతాళాన్ని కూడా స్పష్టంగా చూసే దేవుణ్ణి కదా నేను నమ్ముకున్నాను అని నిజంగా దేవుడు చూస్తున్నాడు అనుకున్నప్పుడు ఆ మందు బాటిల్ మనిషి ఎక్కడ దాచుకోగలుగుతాడండి? అవుతుందా మనిషి వలన? అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరగని పని. అందుకే కరుడు గట్టినటువంటి మనిషికి మార్పు ఎందుకు వచ్చింది అనంటే, దేవుని భయము మీద దృష్టిని నిలిపాడు. నెంబర్ 1 మొదటి విషయం ఇది. మనకి మారు మనస్సు రావాలి అని అనుకుంటే ఆ సిలువలో ఉన్న దొంగని చూడండి. అతను దేవుని మీద భయాన్ని పెట్టాడు కాబట్టే మారాడు. కాబట్టి మీరు కూడా మీ దృష్టిని దేని మీద పెడతారంటే, నన్ను మనుషులు చూస్తున్నారని మనుషుల మీద దృష్టి పెట్టకండి. దయచేసి మీ దృష్టి కోణాన్ని విశాలపరచండి. మీ దృష్టి కోణాన్ని 4 దిక్కుల దగ్గర నుండి మన దృష్టి కోణాన్ని ఇలా పైకి కూడా చూడగలిగితే, మనుషులు చూసినా చూడకపోయినా మన పాపాలను, రహస్యంగా చేసే మన పాపాలను చూసే దేవుడు నేను నమ్ముకున్నాను కాబట్టి ఆయన దృష్టికి కనబడనిది ఏదీ లేదు అని లేఖనం సెలవిచ్చింది. కాబట్టి నన్ను ఆయన చూస్తాడు అన్న భయాన్ని గనక, ఆ భయం మీద గనక మీరు దృష్టి కోణాన్ని నిలిపినప్పుడు మారు మనస్సు అన్నది ఆటోమేటిక్గా వస్తుంది. ఇది మొదటి కేసు నుండి మనం నేర్చుకోబోతున్నటువంటి విషయం. ఇక రెండవ విషయాన్ని కూడా మనం చూద్దాం. మొదటిది దేవుని యొక్క భయం మీద, మారు మనస్సు కొరకు దేవుని యొక్క భయం మీద మనం దృష్టిని నిలపాలి. రెండవది దేని మీద మనం దృష్టిని నిలపాలి? లేఖనం మనకేం చెబుతుంది అంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 2వది. 3 విషయాలు నేను చెప్తానన్నాను. రెండవ విషయం దేని మీద మన దృష్టి ఉండాలి అంటే, భక్తులు దేని మీద దృష్టి పెట్టారంటే 5వ అధ్యాయము 14వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతము చేయుచున్నది, యాలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారిక మెదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెను. పౌలు గారు అండ్ టీం, ఇప్పుడు పౌలు గారు అండ్ టీం వాళ్ళు వాళ్ళకి మారు మనస్సు రావటానికే వాళ్ళ దృష్టికోణం దేని మీద ఉందనంటే, దేవుని ప్రేమ మీద ఉంది వారి దృష్టికోణం. సిలువలో ఉన్న దొంగ దేవుని భయం మీద తన దృష్టికోణాన్ని నిలిచాడని ప్రజెంట్ చేస్తూ ఉంటే, ఇక్కడ
బయట ఆయనకి బందీగా మారిన పౌలు గారు, లేదా ఆ పౌలుతో తిరుగుతున్న లూకా గారు కానివ్వండి, తీతు కానివ్వండి, తిమోతి కానివ్వండి, వీళ్ళందరి దృష్టికోణం దేని మీద పెట్టారంటే మారు మనసు కొరకు దేవుని ప్రేమ మీద వారి మనస్సును నిలిపారండి. అందుకే ప్రేమే వారిని బలవంతం చేస్తుందట. ఏ పని కొరకు? దేవుని పని కొరకు. ఆయన ప్రేమ వారిని నిలబడనివ్వట్లేదు. ఆయన ప్రేమ వారిని పరిగెత్తేలా చేస్తుంది. ఆయన ప్రేమ వారిని ప్రేరేపిస్తుంది. ఆయన ప్రేమ లోకానికి వారిని సిలువ వేసేలా చూస్తుంది. అంటే ఆయన ప్రేమను బట్టి వారికి మారు మనసు వచ్చింది. నిజమే, ఒక మనిషికి మారు మనసు రావాలి అని అంటే దేవుని భయము ఉండడం ఎంత ముఖ్యమో దేవుని ప్రేమ అర్థం కావడం కూడా అంతే ముఖ్యం. ఒక మనిషికి మారు మనసు రావాలి అని అంటే దేవుని భయముతో పాటు సంగమా జాగ్రత్తగా వినండి, దేవుని ప్రేమ అర్థం కావాలండి. దేవుని ప్రేమ అర్థమైన వాడు మారు మనస్సులోకి వస్తాడా అంటే ఎస్, ఖచ్చితంగా వస్తాడు. ఎందుకనంటే మనుషుల ప్రేమ వేరు, దేవుని ప్రేమ వేరు. మనుషుల ప్రేమలో మోసం ఉంది, దేవుని ప్రేమలో మోసం లేదు. మనుషుల ప్రేమలో లాభం ఉంది, దేవుని ప్రేమలో లాభం లేదు. ఆయన ప్రేమించి, మనలను ప్రేమించి ఆయన నష్టపోయాడు, మనలను ప్రేమించి ఆయన మోసపోయాడు. మనం లోకాన్ని గనక ప్రేమిస్తే, ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, 14th, నిజంగా లోకాన్ని ప్రేమించి లోకంలో ఉన్న ప్రేమల్లోకి వెళ్ళి నష్టపోయిన వారు ఎక్కువ మంది ఉన్నారా, లాభపడిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? చెప్పండి. లోకాన్ని, లోక సంబంధమైన ప్రేమల్లోకి వెళ్ళి నష్టపోయిన వాళ్ళు ఎక్కువ ఉంటారా, లాభం పొందిన వాళ్ళు ఎక్కువ ఉంటారా? అంటే లాభం పొందిన వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. లోక సంబంధమైన ప్రేమలు లాభాల మీద, లోక సంబంధమైన ప్రేమలు మోసాల మీద ఆధారపడి ఉంటాయి. మనుషుల ప్రేమ వేరు, అందుకే దేవుని ప్రేమ వేరు. మనం ఒక మనిషిని ప్రేమిస్తున్నామనంటే ఒకటి లాభమైన ఉండాలి ఆ మనిషి ద్వారా, మనకే ఆ మనిషి ద్వారా ఏదో ఒకటి మనకి కలిసి వచ్చేదైనా అయి ఉండాలి. లేదా ఆ మనిషి ముఖాన్ని కూడా మనం చూస్తామా? నిజం చెప్పండి, ఆ మనిషి ముఖాన్ని కూడా మనం చూస్తాం, అసలు పట్టించుకోం. ఈరోజు ఆ వ్యాలంటైన్స్ డే రోజున ఈరోజు చాలామంది యవనస్తులు ఒకరికి ఒకరు ప్రపోజ్ చేసుకుంటారు. ఒకరికి ఒకరు నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానని పార్కుల్లోనూ, లేకపోతే మిగిలినటువంటి సినిమా హాళ్ళ దగ్గర, యూనివర్సిటీ గ్రౌండ్స్లోనూ, ఇలాంటి చోట్లు ఒకరికి ఒకరు ప్రపోజ్ చేసుకుంటారు. ఆ ప్రేమను మీరు చూడండి, ఒకరికి ఒకరికి నచ్చబట్టి, ఒకరిని బట్టి ఒకరికి లాభం ఉండబట్టి, ఒకరిని బట్టి ఒకరికి కలిసి రాబట్టి వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నారు. కానీ నిజంగా ఒకరిని బట్టి ఒకరికి కలిసి వచ్చేది ఏది లేకపోతే ఒక్కడు కూడా ఐ లవ్ యూ చెప్పడం, ఒక్కడు కూడా తన ప్రేమను ప్రపోజ్ చేయడం కలిసి రాకపోతే, ఎవరైనా, నేనైనా అంతే, కింద ఉన్న మీరైనా అంతే, పెళ్లి చేసుకున్న తర్వాత అయినా ప్రేమ, పెళ్లిలో కూడా ఏది ఉంది, ఆ పెళ్లిలో ఉండే ప్రేమలో కూడా ఏముంది, కలిసి వచ్చే విషయాలు ఉన్నాయి కాబట్టే కలిసాం. కలిసి వచ్చే విషయాలు లేకపోతే కలం. నా భార్య నాకు నచ్చింది కాబట్టే పెళ్లి చేసుకున్నా, నా భార్యకి నేను నచ్చాను కాబట్టే తను నన్ను పెళ్లి చేసుకుంది. తనకి నేను నచ్చకపోయినా, నాకు తను నచ్చకపోయినా పెళ్ళి జరుగుతుందా, జరగదా? దేవుని ప్రేమ అటువంటిది కాదు. పౌలు గారికి అదే అర్థమైంది. దేవుని ప్రేమ అటువంటిది కాదు, మనుషుల ప్రేమ లాంటి ప్రేమ కాదు. అందుకే దయచేసి దేవుని ప్రేమ మీద ఆ దృష్టికోణాన్ని, మనుషుల ప్రేమను చూసినట్టుగా దేవుని ప్రేమను చూడకండి. పౌలు గారు దేవుని ప్రేమను దేవుని ప్రేమగా మాత్రమే చూశాడు. దేవుని ప్రేమను దేవుని ప్రేమగా చూస్తే ఆయనకు అర్థమైన విషయం ఏంటంటే, రోమాపత్రిక 5వ అధ్యాయము, దేవుని ప్రేమను దేవుని ప్రేమగా చూశాడు కాబట్టి ఆయనకు అర్థమైన విషయం ఏంటంటే, రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుదాం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరింపబడి ఉన్నది. యాలయనగా చెప్తున్నాడు చూడండి, మనం ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. తర్వాత
నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనను ఒకవేళ పోవ తెగించవచ్చు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. పౌలు గారికి అర్థమైన ప్రేమ ఈ ప్రేమ అండి. దేవుని ప్రేమ నన్ను బలవంతము చేయుచున్నది అనంటే ఏంటి ఆ ప్రేమ అనంటే, నేను ఇంకా పాపినై ఉండగానే ఆయన నా కొరకు చనిపోయాడు. నేను ఇంకా భక్తిహీనుడిగా ఉండగానే ఆయన నా కొరకు చనిపోయాడు. వాస్తవానికి పాపాన్ని చూడనటువంటి కనుదృష్టి కలిగినటువంటి దేవుడు మన దేవుడు. నేను పరిశుద్ధుడినై ఉన్నాను అని చెప్పుకున్న దేవుడు మన దేవుడు. నాలో వెలుగుంది తప్ప చీకటి ఎంత మాత్రము లేదు అని చెప్పుకున్న దేవుడు మన దేవుడు. అలాంటి దేవుడు, అలాంటి ఈ గొప్ప దేవుడు మన కోసం ప్రాణం పెట్టడం ఏంటి? పాపులమైన మన కోసం, భక్తిహీనులమైన మన కోసం, నీతి లేని మన కోసం, అర్హత లేని మన కోసం. దానికి అరెస్ట్ అయిపోయాడండి పౌలు గారు. ఆ ప్రేమకి ఆయన బందీ అయిపోయాడట పౌలు గారు. ఆయనకి మారు మనసు ఎందుకు వచ్చింది అని అంటే, పాపినైన నా కొరకు. అందుకే నేను మంచివాడినైతే నా నిమిత్తం ఎవరైనా రావచ్చు ముందుకి. ఒక మంచోడు గురించి మరొకడు వచ్చి ప్రాణం పెట్టడానికే, ఒక మంచోడు గురించి మరొకడు ప్రాణం ఇవ్వడానికి ముందుకు రావచ్చేమో. కానీ నేను పాపిని కదా, నాలో ఘోరమైన పాపం ఉంది కదా, నాలో ఘోరమైన భక్తిహీనత ఉంది కదా, నాలో ఏముంది? ఆయనకు ఉపయోగపడేది ఏమీ లేదు. ఆయనకి నాకు సంబంధం లేదు. నన్ను చూసి నా నుంచి కోరుకునేది ఏదీ లేదు. పౌలు గారి ఆలోచన విధానం అండి అది. అందుకే ఆయన ప్రేమకు నేను బందీగా మారిపోయాను అని అంటున్నాడు. సంగమా, నిజం. దేవుని ప్రేమ అర్థమైతే ఆ ప్రేమకు బందీలుగా మారుతాం, ఆ ప్రేమలో మారు మనసును పొందుకుంటాం. పౌలు అదే చెప్తున్నాడు, జీవించే నేను ఇక మీదట నా నిమిత్తం నేను బ్రతకను. మారు మనసులో అది పీక్ స్టేజ్ అండి, ఆ దశ ఫైనల్ స్టేజ్ అది. జీవించే నేను ఇక మీదట నా నిమిత్తం బ్రతకను అంటే, అన్నం తిన్నా అది ఆయన కొరకే, మంచినీళ్ళు తాగినా అది ఆయన కొరకే, నడిచే నడక ఆయన కొరకు, చూసే చూపు ఆయన కొరకు, పలికే వాక్కు ఆయన కొరకే. పెళ్ళి ఎందుకు వద్దయ్యా పౌలు నీకంటే, ఆయన కొరకు నేను పెళ్లి చేసుకోనన్నాడు. ఎందుకయ్యా నీ గొప్ప గౌరవాన్ని విడిచిపెట్టావు యూదా మతంలో అంటే ఆయన కొరకే. ఎందుకయ్యా నీకున్న ప్రతిదాన్ని పెంటతో పోల్చుకున్న పౌలు అని అంటే, ఆయన ప్రేమ కొరకు నేను ఏదైనా విడిచిపెడతాను. అంచే నేను ఇక మీదట నా నిమిత్తం నేను బ్రతకను, నేను నాలో చచ్చిపోయి నా నిమిత్తం ప్రాణం పెట్టిన క్రీస్తును నాలో చూపిస్తానన్న గొప్ప మారు మనసు పౌలుకి ఎలా వచ్చింది అని అంటే, ఆయన ప్రేమ అర్థమైతే వస్తుంది. ఆయన ప్రేమ మనకు అర్థమైతే వస్తుందండి మారు మనసు. అందుకే నిజంగా మనుషులు ఎవ్వరూ కూడా వారి ప్రేమల్లో మనుషులు ఉన్నటువంటి ప్రేమల్లో ఏదో ఒక లాభం, ఏదో ఒకటి మన నుంచి ఆశిస్తారు సంగమా. కానీ ఏమీ ఆశించకుండా, మనకు అర్హత లేకపోయినా ఏమీ ఆశించకుండా, ఏ లాభాన్ని చూడకుండా, మనలో ఉన్న ఏ బలాన్ని ఆయన కోరుకోకుండా తన ప్రాణాన్ని మనకు అర్పించేశాడు. కాబట్టి దాని మీద దృష్టి పెట్టండి. ఇంతకన్నా గొప్పగా ఈ లోకంలో మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవరూ లేరండి. ఒకవేళ తల్లిదండ్రులు మనల్ని ప్రేమించవచ్చు, మన భార్య బిడ్డలు మనల్ని ప్రేమించవచ్చు, కానీ దేవుని ప్రేమ ముందు ఏ ప్రేమ కూడా ఎన్నిక లేని ప్రేమ. పౌలు గారు దాన్నే చూశాడు. నువ్వు మారాలి అని అనుకుంటే దాన్ని చూడు. మొన్న మధ్య నేను పేపర్లో చదివాను, ఒకవేళ మీరు నాన్ వెజ్ మానేయాలి అని అనుకుంటే, ఈ సైకాలజీకి సంబంధించిన వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అండి. మీరు నాన్ వెజ్ తినడం మానేయాలి అని అనుకుంటే కనుక మీరు ఒక విషయం మీద దృష్టి పెట్టండి అన్నారు వాళ్ళు. నాన్ వెజ్ మానేయాలి అని అనుకుంటే కనుక, మాందాం అనుకుంటున్నాం, మానలేకపోతున్నాం, కాబట్టి మానేయాలి అని అనుకుంటే ఒక్క విషయం మీద మీరు దృష్టి పెట్టండి. ఏంటి ఆ విషయం అని అంటే, ఆ బాధపడుతుంది, ఆ పెయిన్. ఒకవేళ చేప మీరు మానాలి అనుకుంటే, మీ నిమిత్తం బలయ్యేటప్పుడు ఆ పెయిన్ అనుభవిస్తుంది చేప. దాని తల మీద ఇలా కొడతారు, దాన్ని అలా కట్ చేస్తారు, అప్పుడు పెయిన్ అనుభవిస్తుంది. ఆ పెయిన్ మీద దృష్టి పెట్టు నువ్వు. ఆ మాంసం మేక కావచ్చు, కోడి కావచ్చు, దాన్ని పేక్ కోసి ఆ పక్కనున్న టబ్లో పడేస్తాడు. ఆ పెయిన్ మీద దృష్టి పెట్టు. ఆ మేకని చెట్టుకి వేలాడి తీసి బోరెలా కోస్తాడు, ఆ పెయిన్ మీద దృష్టి పెట్టు.
ఒకవేళ నీకు నాన్ వెజ్కి దూరంగా ఉండాలంటే పెయిన్, అది అనుభవించే పెయిన్ ఏదైతే ఉందో పెయిన్ మీద దృష్టి పెట్టు, ముక్క నోట్లోకి వెళ్ళదు అని సైకాలజిస్టులు చెప్తున్నారండి. ఆ బాధ గనక మనకు అర్థమైతే ఆ ముక్క నోట్లోకి వెళ్ళదు. అందుకే చాలామంది ఏం చేస్తారంటే వారు పెంచుకున్న కోళ్ళను వారు కోసుకోవడానికి ఇష్టపడరు, వారు పెంచుకున్న మేకల్ని వారు వధించడానికి ఇష్టపడరు. కారణం ఏంటంటే ఇంత పెంచుకున్నాం కదా, పెంచుకున్న దీన్ని ఎలా మనం కోసుకుని తింటామని. వారు పెంచుకున్న వాటిని తినలేరు. ఆ పెయిన్ వారు అర్థం చేసుకుంటారు. బయట ఉన్నవి తింటారంటే ఏమో బయట ఉన్నవి తినొచ్చు, పెంచుకున్న దాన్ని కట్ చేసుకుని తినాలంటే అది మన వల్ల అవ్వదు. సో వాళ్ళు అదే చెప్తున్నారు, సైకాలజిస్టులు అదే చెప్తున్నారు, నాన్ వెజ్ మానాలంటే పెయిన్, ఆ పెయిన్ మీద దృష్టి పెట్టు. పాపం మానాలి అని అంటే బైబిల్ అదే చెప్తుంది, భక్తులు అదే చెప్తున్నారు. నీ నిమిత్తం ఆ పెయిన్ అనుభవించాడే, మన నిమిత్తం ఆ పెయిన్ అనుభవించాడే, మన నిమిత్తం సిలువలో వేలాడాడే, మన నిమిత్తం అలా కొట్టుకున్నాడే, కొన ఊపిరితో వేలాడుతూ ఉన్నాడే. ఆ కొట్టుకున్న పెయిన్, ఆ బాధ మీద దృష్టి నిలపండి. పాపానికి దూరంగా ఉంటారు. బైబిల్ అదే స్టేట్మెంట్ ఇస్తుంది. పౌలు అదే మాట్లాడుతున్నాడు, పాపినైనా నా కొరకు నేనుండాల్సిన సిలువలో నా దేవుడు ఉన్నాడు, ఆ ప్రేమ నన్ను బందీగా మార్చేసింది అని మాట్లాడుతున్నాడండి. అందుకే కేసు నెంబర్ 2 చూసాం మనం. ఈ రెండిట్లో మనకు అర్థమైన విషయం, నెంబర్ 1, దేవుని ఎడల భయం మనల్ని మారు మనసుకు నడిపిస్తుంది, దేవుని ఎడల ప్రేమ మనల్ని మారు మనసుకు నడిపిస్తుంది. మూడవది చూపించి నేను ముగిస్తాను. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 37వ వచనం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, సందర్భం మనకి తెలుసు. కొన్ని వేల మంది ఆ పెంతెకోస్తు అనే పండగ దినాన ఆ మేడ గదిలో ఉన్నటువంటి ఆ వాతావరణం అక్కడికి రావడం, అక్కడ అపోస్తలులు నిలబడడం, వారు ప్రసంగించడం, ముఖ్యంగా పేతురు గారు ప్రసంగించిన తరువాత వారు ఆ మాటలకు పొడవబడ్డారండి. ఆ మాటలకు వారు పొడవబడ్డారు. సుమారు 3,000 మంది పొడవబడి వాళ్ళు అంటున్నారు, ఇప్పుడు మేమేం చేయాలి చెప్పండి, మేమేం చేయమంటారు, ఘోరమైన పాపాన్ని మేము చేసేసి ఉన్నాం, ఇదిగో వచ్చినటువంటి ఆ మెస్సీని మేమే సిలువేసేసుకున్నాం, మేమే ఆయన్ని చంపేసుకున్నాం, ఇప్పుడు మేమేం చేయాలి. మారు మనస్సుతో మాట్లాడుతున్నటువంటి మాటలు. పేతురు అంటున్నాడు, వెంటనే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మానికే వెళ్ళిపోండి. ఒక్కసారిగానే 3,000 మంది మారు మనస్సుకు ఎలా వెళ్ళారు అని అంటే బైబిల్ ఇస్తున్న 3వ స్టేట్మెంట్, దేవుని వాక్యాన్ని బట్టి ఒక మనిషికి మారు మనస్సు వస్తుంది. దేవుని ఎడల భయాన్ని బట్టి మారు మనసు వస్తుంది, దేవుని ఎడల ప్రేమను బట్టి మారు మనసు వస్తుంది, దేవుని యొక్క వాక్కును బట్టి మారు మనసు వస్తుంది. దేవుని వాక్యము నిజము, ఆ వాక్యం మీద ఎవడైతే దృష్టిని పెడతాడో, ఆ మాట మీద ఎవడైతే దృష్టికోణాన్ని ఉంచుతాడో వాడికి మారు మనసు వస్తుంది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనంటే వాక్యానికి ఉన్న గొప్ప అద్భుతమైన గుణం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం, ముగిద్దాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. నిజంగా దేవుని వాక్కుగా గ్రహించడం మనగా మొదలు పెడితేనండి, అది పిడిలేని కత్తట. దేవుని వాక్యం పిడుంటే ఒకవైపే పదును, పిడి లేకపోతే 2 వైపులా పదునే. దేవుని వాక్యం పిడిలేని కత్తిలా అది దూచుకుంటూ పోతుందట. ఎక్కడికి పోతుందంటే మనలో ఎక్కడైతే చెడు ఆలోచనలు పుడుతున్నాయో ఆ హృదయంలోనికి వెళ్ళి దూరుచు తలంపులను నరుకుతుందట. అలాగే వారు పొడవబడ్డారు పేతురు గారి ప్రసంగానికి. అందుకే ఇప్పుడు మేమేం చేయాలి అంటే మారండి, బాప్తిస్మం పొందండి అన్నాడు. 3,000 మంది మారిపోయారండి ఒక్క ప్రసంగానికి. ఆయన వాక్కుగా శక్తి ఉంది. మనకి స్కూల్లో టీచర్లు చెప్తారు సిగరెట్లు కాల్చడం తప్పని, మారం మనం. స్కూల్లో మందు తాగడం తప్పని చెప్తారు, చిన్నప్పటి నుంచి చెప్తారండి. కానీ ఏ మాట అది తప్పుగా ఒక ఇన్ఫర్మేషన్గా తీసుకుంటాం తప్ప
కానీ చర్చిలో పాస్టర్ చెబితే మాత్రం దాన్ని పొడవబడేదిగా మనం తీసుకుంటాం. సభల్లో పాస్టర్ గారు చెప్పే దాన్ని పొడవబడేవిగా మనం తీసుకుంటాం. కారణం ఏంటో తెలుసా? స్కూల్లో టీచర్ మాట నిర్జీవమైన మాట, ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందులో. కానీ ఇక్కడ చెప్పే ఈ మాట, దేవుని పక్షాన నిలబడి దేవుని దాసులు చెప్పే ఈ మాటలో ఏముందనంటే జీవముంది. ఇవి జీవం కలిగిన మాటలు. కాబట్టే ఈ జీవం కలిగిన మాటలు మనలోనికి వెళ్తున్నాయి. వెళ్ళి ఎక్కడ ఆపరేషన్ చేయాలో అక్కడ ఆపరేషన్ చేస్తున్నాయి, అక్కడ నరకడం మొదలు పెడుతున్నాయి. అందుకే చాలామంది బయట మారు. ఎక్కడ మారుతారనంటే ఇలాంటి సభలకు వచ్చి మారు మనసును పొందుకుంటారు. తాగుబోతుళ్ళు ఇక్కడే మారుతారు, తిరుగుబోతుళ్ళు ఇక్కడే మారుతారు, వ్యభిచారులు ఇక్కడే మారుతారు. బయట ఎందుకు మారరు వాళ్ళు అంటే, బయట చాలామంది చేత బోధించబడ్డారు, చాలామంది చేత ఖండించబడ్డారు వాళ్ళు. మరి ఎందుకు వాళ్ళు మారంటే, బయట వాళ్ళు చెప్పే మాట నిర్జీవమైన మాట. కానీ ఇక్కడ సేవకుల ద్వారా చెప్పబడుతున్న మాట, దేవుని పక్షాన చెప్పబడుతున్న మాట ఏది అనంటే జీవము కలిగినటువంటి మాట. అందుకే ఆ జీవము కలిగిన మాట ఏం చేస్తుందంటే హృదయములో ఉన్న తలంపులను నరుకుతుంది. చెడు చచ్చిపోతుంది, చెడు చంపేస్తుంది. అందుకే మారు మనస్సుకు మనము వెళతాము. 3 విషయాల మీద మనం దృష్టి పెట్టాలి. ఎన్ని విషయాలు? నెంబర్ 1 దేవుని ఎడల భయము, నెంబర్ 2 దేవుని ఎడల ప్రేమ, నెంబర్ 3 దేవుని యొక్క వాక్యం. ఈ 3 విషయాల మీద మనం దృష్టి నిలపగలిగితే మన మార్పు చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ 3 విషయాల మీద దృష్టి పెట్టకుండా మనం ఉన్నాం అనుకోండి, జన్మలో మనకి మారు మనసు అన్నదే రాదు. వేషధారులుగానే మిగిలిపోతాం, వేషధారులుగానే చచ్చిపోతాం. కాబట్టి బయట ఉన్నటువంటి అన్యుడైనా, లోనకు వచ్చి పడుతూ లేస్తూ ఉన్నటువంటి వేషధారులైన సంఘమైన ఒకటే ఏంటనంటే మారు మనస్సు కొరకు ఈ 3 మార్గాలు, ఇలాంటి 3 సందర్భాలు లేఖనం మనకి చూపిస్తుంది. దేవుని భయంతో ఉండండి, దేవుని ఎడల ప్రేమను కలిగి ఉండండి, దేవుని వాక్కుగా స్వీకరించండి. మనతో వచ్చిన బాధ ఏంటనంటే, నచ్చిన స్పీకర్ మాట్లాడితేనే వింటాం. మనతో వచ్చిన బాధ. మరి మిగిలిన వాళ్ళు మాట్లాడిన మాటలో అవి వాక్కులు కాదయ్యి, అవి ఏంటయ్యి వాంతులు అయిపోతాయి మనకి. మారండి ఇలాంటి వాళ్ళు, అస్సలు మారరు. అక్కడ నచ్చిన స్పీకరా నచ్చని స్పీకరా కాదు, సత్యం చెబుతున్నాడా అసత్యం చెబుతున్నాడా అది కొలత ఏది? అది సత్యమా చెప్పండి, అది అసత్యం, అది కొలత. మావాడు కాదా, అది కాదు కొలత. ఈ కొలతలో ఉంటే ఎప్పటికీ మారు మనసు రాదు. దేవుని వాక్యం ఎప్పటికీ మనల్ని పొడవదు. మనతో వచ్చిన బాధ ఇక్కడ మనం ఇబ్బంది పడతాం, తర్వాత సభలకు వచ్చిన తర్వాత సరిగ్గా వినరు వాక్యాన్ని, చర్చికి వచ్చిన తర్వాత సరిగ్గా వినరు వాక్యాన్ని. ఎలా చేస్తుంది కార్యం? సో అది కార్యాన్ని చేయలేదండి. అందుకే ప్రభు చెప్తారు, వాక్యాన్ని మనం ఏం చేయాలి అని అంటే సత్యవాక్యాన్ని వినుమట్టుకు మాత్రమే మనం వినకుండా సత్యవాక్యాన్ని ఏం చేయాలట? గ్రహిస్తూ వినాలి. వాక్యాన్ని గ్రహిస్తూ విన్నప్పుడే అది మనలో కార్యం చేస్తుంది. గ్రహిస్తూ వినడం అంటే నీ గురించే మాట్లాడుతున్నాడు, నా గురించే మాట్లాడుతున్నాడు, ఇదిగో ఇది నేనే అన్న గ్రహింపులోకి వెళ్ళాలి. దేవుడు నన్నే తడుతున్నాడు అన్న ఆలోచన రావాలి. వాక్యం చెబుతుంటే పక్కోడొంగ చూసేవంటే నీకు రాదు మారు మనసు, గుర్తుపెట్టుకో. మనతో వచ్చిన బాధ అదే. వాక్యం చెబుతుంటే పక్కోడొంగ చూస్తాం, వాక్యం చెబుతుంటే ఎదురోడొంగ చూస్తాం, వాక్యం చెబుతుంటే మనొంగ చూసుకోవాలి. అప్పుడు వస్తాయి. ఆ 3,000 మంది అది నాకు కాదు అని అనుకోలేదు, నాది అనుకున్నారు. కాబట్టి పొడవబడ్డారు, మారారు. కాబట్టి అటు ధన్యత, అటు కృపలో మనందరము ఉండులాగున దేవుడు కృప చూపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగలిగిన మా దేవ, అవును తండ్రి, అనాది కాలముగా మనుషుల్లో మీరు చూడాలనుకుంటున్న మారు మనస్సు, అది మాకు ఎలా వస్తుందో, అది మాకు ఎందుకు కావాలో మీ సత్యవాక్యము ద్వారా మేము ఖండించబడ్డాం తండ్రి. చెప్పిన నేను, విన్న మీ బిడ్డలు మీ ఎడల భయము కలిగి, మీ ఎడల ప్రేమ కలిగి, మీ సత్యవాక్యాన్ని గ్రహించే మనసు మా అందరికీ అనుగ్రహించమని, తరువాత మీ దాసుని ద్వారా మరింతగా తండ్రి మమ్మల్ని బలపరిచి అలాంటి సంగతులు మాకు అనుగ్రహించమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.